ఓం శాంతి. ఈరోజు మన మనస్సుని పరిశీలిస్తే మన మనస్సులో ఏదో ఒక తెలియని వెలితి, ఒక అభద్రతా భావము, ఒక ఖాళీతనము, జీవితంలో ఏదో పొందాలి, దాన్ని పొందలేకపోతున్నాను అనేటువంటి ఒక అసంతృప్తి, నెగటివిటీ, ఇలాంటివి ఎన్నో గమనిస్తూ ఉన్నాము. అలాగే చిన్న చిన్న విషయాలకే మనము ఇరిటేట్ అవ్వడము, ఫ్రస్ట్రేట్ అవటము, అప్సెట్ అవటము, మూడ్ ఆఫ్ అవటము, అలాగే మన ఎమోషన్స్ మీద, మన ఫీలింగ్స్ మీద నియంత్రణ లేకపోవటము, దీనివలన మనం పీస్ ఆఫ్ మైండ్, మానసిక శాంతిని పోగొట్టుకోవటము, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని, నా పరిపూర్ణ స్వరూపాన్ని మర్చిపోయాను. అలాగే ఈ సృష్టి మీదకి నన్ను పంపించినటువంటి భాగ్య విధాత అయినటువంటి పరమాత్మని యొక్క పరిచయాన్ని మర్చిపోయాను. అందుకనే ఈరోజు మనం స్థూలంగా ఎన్ని సంపాదించినప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా మన మనస్సులో ఏదో ఒక వెలితి, ఖాళీతనం కనిపిస్తూ ఉన్నాయి. అందుకే శాస్త్రం కూడా నీ యొక్క స్వరూపము పరిపూర్ణ స్వరూపము, నీ యొక్క స్వరూపము సంపూర్ణ స్వరూపం, నీ యొక్క స్వరూపము సర్వశక్తి స్వరూపము అని గుర్తు చేస్తూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే నీ స్వరూపము పరిపూర్ణ సంపూర్ణ స్వరూపము, సర్వశక్తులతో, దైవీ గుణాలతో దివ్యంగా ఉన్నటువంటి శక్తి స్వరూపము, పరమాత్మని యొక్క సర్వశక్తులను, సర్వగుణాలను నీలో అణువణువున నింపుకున్నటువంటి స్వరూపమే నీ స్వరూపము అని పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, అది చాలా గొప్ప స్వరూపము అని మన స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. అందుకనే ఈ స్వరూపాన్ని మనం ఎంత గుర్తు చేసుకుంటే అంత ఆనందము, సంతోషము కలుగుతాయి. కానీ ఈరోజు మనం అంత పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండలేకపోతున్నాం. అలాగే మన సంతోషము ఇతర వ్యక్తులపైన, పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఇతర వ్యక్తులపైన పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ క్లియర్ అవ్వకపోతే మనం ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉన్నాము. మరి ఎందుకు ఇలా మనస్సులో ఈ ఖాళీతనము, ఈ వెలితి, ఇవన్నీ కలుగుతున్నాయి అంటే, మొదట మన మనస్సు ఎన్నో రకాల వ్యర్థ సంకల్పాలని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో, గతంలో ఆ రోజు ఇలా జరిగింది అని ఎన్నో రకాల వ్యర్థ సంకల్పాలు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వ్యర్థం ఆలోచించటము, వ్యర్థం వినటము, అశుభం ఆలోచించటము, అశుభం మాట్లాడటము, ఇలా ఈ వ్యర్థ ఆలోచనలు మన మానసిక శక్తిని ఎంతో వృధా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ వ్యర్థ సంకల్పాల నుంచి, అశుభం ఆలోచించటము, అశుభం మాట్లాడటము, ఇలాంటి వాటి నుంచి మనం విముక్తిని పొందాలి. ఇది ప్రతిరోజు సర్వశక్తి స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ మన మనస్సుకి హయ్యెస్ట్ పాజిటివ్ ఎలివేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి నాలెడ్జ్ రోజు వినటం వలన ఈ వ్యర్థ సంకల్పాల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ వ్యర్థ సంకల్పాలు మన మానసిక శక్తిని ఎంతో వృధా చేస్తూ ఉంటాయి. ఇక రెండవది, కోపం చాలా ప్రమాదకరమైనది, కోపం చాలా నష్టపరుస్తుంది. కోపంలో వచ్చినప్పుడు నేను నా మానసిక శాంతిని కోల్పోయి నిర్ణయశక్తి తగ్గిపోతుంది. ఇది నా ఆరోగ్యం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎవరైనా మనకి చెప్పినట్టు అనుకూలంగా నడుచుకోకపోయినా, మన కోరికలు నెరవేరకపోయినా మనకి ఎన్నో విషయాలలో కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపము మనల్ని కంఫర్ట్ జోన్ నుంచి డేంజర్ జోన్లోకి తీసుకెళ్తుంది. అలాగే మన సంబంధ బాంధవ్యాలలో ఒక గ్యాప్ని పెంచుతూ ఉంటుంది,
కోప్పడుతున్నంతసేపు, కోపంలో మాట్లాడుతున్నంతసేపు, కోపంలో ఉన్నంతసేపు మన మనస్సు చాలా శాంతి లేకుండా అశాంతితో, వ్యాకులతతో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి కోపం నుంచి కూడా మనం విముక్తి పొందాలి, మానసిక శాంతిని అనుభూతి చేయాలి. మన ఎమోషన్స్ మీద, మన ఫీలింగ్స్ మీద మనకి కంట్రోల్ ఉండాలి అంటే నేను శాంత స్వరూపాన్ని, శాంతి అవతారమూర్తిని, శాంతి శక్తిని, శాంతి నా స్వధర్మము, శాంతి నా కంఠహారము, నేను శాంత స్వరూపమైనటువంటి మహాశాంతి సాగరమైనటువంటి అనంత శాంతి సాగరమైనటువంటి పరమాత్మని యొక్క సంతానాన్ని అనేటువంటి ఈ పాజిటివ్ ఫీలింగ్ని మనలో ఎంత నింపుకుంటూ ఉంటామో అంత ఈ కోపం నుంచి విముక్తి పొందుతాము. మూడవది, ఏదో ఒక విషయంతో కానీ, వ్యక్తితో కానీ, వస్తువుతో కానీ, వైభవంతో కానీ తగుల్పాటు, ఆసక్తి, అటాచ్మెంట్, నా మనస్సు వాళ్ళ మనస్సుతో కనెక్ట్ అయి ఉంటుంది. నా యొక్క సంతోషము పూర్తిగా నాకెవరితో అయితే అటాచ్మెంట్ ఉందో ఆ వ్యక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఇతర వ్యక్తులపైన మన సంతోషము ఆధారపడినంత వరకు, పరిస్థితులపైన మన సంతోషం ఉన్నంత వరకు మనం సంతోషంగా ఉండగలమా? మరి ఎవరితో అయితే అటాచ్మెంట్ ఉంటుందో, ఏ వస్తువుతో అయితే అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళు నిరంతరము మన మనస్సులో కూర్చుంటారు. వాళ్ళ కోసమే ఆలోచనలు చేస్తూ ఉంటాము, మనల్ని మనం మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ మనస్సు సంతోషం కోసం, సంతృప్తి కోసం ఏదో ఒక విషయంతో కానీ, వ్యక్తితో కానీ అటాచ్మెంట్ తీవ్రంగా పెంచుకున్నప్పుడు అది మనకి దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే ఎవరితోనైనా, ఏ వస్తువుతో అయినా తీవ్రమైనటువంటి అనురాగము ఉండద్దు అటాచ్మెంట్ రూపంలో, అలాగే ద్వేషము ఉండద్దు. ఇవి రెండూ కూడా మనస్సు యొక్క సమతుల్యతని, స్థితప్రజ్ఞ అవస్థని పోగొట్టుకునేలా చేస్తాయి. కాబట్టి ఈ తగుల్పాటు నుంచి, అటాచ్మెంట్ నుంచి మనం ముక్తంగా అవ్వాలి అంటే ప్రతిరోజు భగవంతునితో ధ్యానం చేస్తూ, నా స్వరూపము ప్రేమ స్వరూపము, నాకు అందరి పట్ల కూడా దయ, శుభ భావన కలిగి ఉంది, నేను ఎవరి కోసం కూడా ఎలాంటి నెగిటివ్ ఆలోచించను, నా ప్రతి ఆలోచనకు నేనే నిర్మాతని, అంటే ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఫీలింగ్స్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్. నా సంతోషము నా స్వస్థితి మీద, నా స్వీయ గుణాల మీద, నా మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను డిస్టర్బ్ అవ్వకుండా, నా సంతోషాన్ని నేను కోల్పోకుండా ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం శ్రేష్ఠ సంకల్పం చేస్తామో అప్పుడు వీటి నుంచి విముక్తి పొందుతాం. ఇక నాలుగవది, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించటం, ఇతరులలో ఉన్నటువంటి లోపాలని, అవగుణాలని చూడటము, వాటినే మనస్సులో ధ్యానిస్తూ ఉండటము, ఇలాగా పరమతము, పరచింతన, పరదర్శన ఇవన్నీ కూడా మనల్ని పతనం వైపుకి తీసుకెళ్తాయి. మన మనస్సుని ఉద్ధరణ చేసుకోకుండా, మన మనస్సుని మనకి మంచి మిత్రుడుగా, మంచి స్నేహితుడిగా చేసుకోనివ్వకుండా ఇవి చాలా నష్టపరుస్తాయి. ఇక ఐదవది, నా స్వస్వరూపము శక్తి స్వరూపం, సుఖస్వరూపం, పవిత్రత స్వరూపం. నా మనస్సులో అనంతమైనటువంటి శక్తి ఉంది. నేను నా స్వీయ గౌరవంలో ఉంటూ ఇతరులకి కూడా గౌరవాన్ని ఇవ్వాలి. మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం. కానీ సుఖ దుఃఖాల యందు మనము సమాన స్థితిని కలిగి ఉండలేము. దుఃఖం వచ్చినప్పుడు, ఎవరైనా నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మన మానసిక శాంతిని కోల్పోతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు నన్ను నిందించారు, ఎందుకు నా జీవితంలో ఇన్ని నిందలు, ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు, నేను ఇంత చేస్తున్నా నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, నా భవిష్యత్ ఏమైపోతుంది అని వాళ్ళు చేసినటువంటి నిందని, అవమానాన్ని మనస్సులో పదే పదే రికార్డ్ చేస్తూ, రిపీట్ చేస్తూ, దానికోసమే
చింతన చేస్తూ ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏదైతే అవమానపరిచారో, ఏదైతే నిందించారో, వాళ్ళ మనస్సు చాలా వీక్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది. వాళ్ళు చాలా ఇన్సెక్యూర్లో ఉన్నారు. వాళ్ళు చాలా అశాంతిగా ఉన్నారు. వాళ్ళ భావాలలో ఆ శాంతిని, శక్తిని వ్యక్తపరచలేకపోయారు. అది వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు వాటన్నింటినీ తగ్గించుకొని ఆ ఆత్మల పట్ల దయ, సానుభూతి, ప్రేమ ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ని మనం క్రియేట్ చేయగలము. ఎప్పుడైతే ఈ అభిమానము, అవమానము వీటి కోసం మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎంతో బాధపడుతూ ఉంటాము. సో మరి వీటన్నింటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే మన స్వమానంలో నేను విఘ్న వినాశక ఆత్మను, నేను సర్వశక్తి స్వరూపాన్ని, నేను పవిత్ర స్వరూపాన్ని అని ఎంత మనం ఈ పాజిటివ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తామో అంత అభిమానం నుంచి, అవమానం నుంచి ముక్తి పొందుతాము. ఇక 6వది వచ్చేసి గొడవల నుంచి. కొంతమంది ఎంత పెద్ద విషయం జరిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క శాంత స్థితిని కోల్పోకుండా స్థితప్రజ్ఞావస్థలో ఉండి సమాధానం చెప్తారు. కానీ కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ, ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ మానసిక శాంతిని, సంతృప్తిని, ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ గొడవల నుంచి, ఈ అసంతృప్తి నుంచి మన మనస్సుని అతీతంగా చేసుకొని నేను ఆనంద స్వరూపాన్ని, నా స్వరూపము, నా స్థితి పరిపూర్ణమైనటువంటి ఆనందము, నేను సదా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద సాగరుడైనటువంటి పరంపిత పరమాత్మ యొక్క సంతానాన్ని, నా జీవితంలో ఎలాంటి శ్రమ లేకుండా నేనెప్పుడు ఆనందంగా, సంతోషంగా, సర్వశక్తుల యొక్క ఈ స్థితిలో ఉండాలి అంటే నేనెప్పుడు కూడా ఐఎమ్ ద హ్యాపీ సోల్, ఐఎమ్ ద హ్యాపీ సోల్, ఐఎమ్ ద బ్లిస్ఫుల్ సోల్ అనేటువంటి ఈ స్వమానంలో, ఈ స్వరూపంలో ఉండడం వలన ఈ గొడవల నుంచి మనము విముక్తి పొందుతాం. ఇక 7వది వ్యర్థ మాటలు, అలసడి చేసేటువంటి మాటలు, వ్యర్థ ఆలోచనలు, చిన్న చిన్న విషయాలకే మనం డిస్టర్బ్ అవటము, మనస్సులో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండటము, మన స్వమానంలో, మన స్వరూపంలో ఉంటూ ఎక్కువ శాంతపూర్వకమైనటువంటి స్థితిని అనుభూతి చెందటము, వీటిని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో అంతగా వ్యర్థ మాటల నుంచి, అలసడి చేసేటువంటి మాటల నుంచి మనం విముక్తి పొందుతాము. ఇక 8వది మన మనస్సులో ఈ జీవితం కోసము, మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితుల కోసము, కర్మల కోసము వాళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని ఎంతో ఒక రకమైనటువంటి ప్రసన్నత లేకుండా అప్రసన్న స్థితిలో ఉంటాం. మరి ఈ మనము ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడు సైలెన్స్లో కూర్చొని మనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ మన మనస్సులో వచ్చేటువంటి ఒక్కొక్క ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. అప్పుడే మనము ఈ అప్రసన్నత నుంచి ముక్తి పొందుతాము. ఇక ఆ తరువాత ఎప్పుడూ కూడా మనతో మనము ఒక దృఢ సంకల్పం చేసుకోవాలి. నేనెప్పుడు బలహీనమైనటువంటి ఆలోచనలు చేయను, బలహీనమైనటువంటి మాటలు మాట్లాడను. సో ఏ పరిస్థితిలో కూడా నేను బలహీనంగా కాను. నేను సర్వశక్తి స్వరూపాన్ని, నాలో సర్వశక్తులు ఉన్నాయి, నాలో దివ్య గుణాలు ఉన్నాయి, నాలో దైవీ గుణాలు ఉన్నాయి. నేను విఘ్న వినాశక స్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని. మొదట నా మనస్సుని, నా చిత్తాన్ని నేను ఎప్పుడూ ప్రసన్నంగా, శాంతిగా, ఆనందంగా ఉంచుకుంటాను. అన్ని రకాల బలహీనతలను, అవగుణాలను సమాప్తి చేస్తాను. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ మాటలు, గొడవలు, ఎక్కువగా అతిగా ఆలోచించటము, నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేయటము, వీటన్నింటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే
మన మనస్సు మీద మనం దృష్టి పెట్టటము, మన కోసం మనం ఆలోచించటము, ప్రతిరోజు పాజిటివ్ ఎఫర్మేషన్స్ని, పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయటము, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయటము, సర్వశక్తివాన్ పరంపిత పరమాత్మ ఈశ్వరునితో సంబంధాన్ని కలిగి ఉండటం వలన మనలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని అలసడి లేకుండా, మనసు ఎప్పుడు భ్రమించకుండా ఏకాగ్రత స్థితితో, ఏకాంతంలో ఉంటూ, ఏకరస అనుభవ స్థితిలో ఉంటూ పొందాల్సింది పొందాను, ఇక పొందడానికి నా జీవితంలో ఏమీ లేదు అనేటువంటి సంపూర్ణ సంతృప్తితో, పరిపూర్ణతతో, ఆనందంతో మన జీవితాన్ని మనము గడపగలం. ఓం శాంతి.